నా పేరు గుండ్యాల రాఘవేంద్ర శర్మ. పాలమూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధిగా మరియు బాస్ ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. గత 3 రోజుల క్రితం పెద్దలు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణ సమాజాన్ని కాదు, హిందూ సమాజాన్ని కూడా తీవ్రంగా బాధించాయి. పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అవగాహన లోపంతోనే ఇటువంటి మాటలు మాట్లాడారు. తప్పకుండా ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని బ్రాహ్మణ సమాజం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతో పాటుగా బ్రాహ్మణులే అర్చకులుగా ఉండాలా, బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, వీరికి ఇది పెటెంట్ హక్కు అన్నారు. సమాజంలో మీరు ఒక్కసారి తిరిగి చూస్తే, ఒక్కసారి మా పాలమూరుకి రండి. పాలమూరులో ఉన్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రాలు మన్యంకొండ, బీచుపల్లి, కురుమూర్తి, కందూరు ఇట్లాంటి అనేక క్షేత్రాల్లో బ్రాహ్మణేతరులే అర్చకులుగా ఉన్నారు. ఇది నేను చెప్పే మాటలు కాదుగా, చక్కగా మీకు గవర్నమెంట్ కూడా, మీకు ప్రభుత్వం కూడా మీకు ఆ తగినటువంటి సమాచారం ఇస్తుంది. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు దాంతో పాటుగా ఇంకొక మాట మీరు మాట్లాడారు. సనాతన ధర్మమే గొప్పదే అయితే ప్రపంచమంతా ఎందుకు వ్యాపించలేదు, క్రిస్టియన్ లాగా ముస్లింస్ లాగా ఎందుకు వ్యాపించలేదు అని మీరు ప్రశ్నించారు. ఎస్, సనాతన ధర్మం గొప్పది కాబట్టి వ్యాపించలేదు. మేము మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని మేము మతాంతీకరణ చేసుకోలేదు. మేము ఇతర మతాల్లాగా బెదిరించో ఇంకో రకంగా చేసో మనం చూసాం. వెనకటి నుంచి ఎంతో మంది తురస్కరాదులు బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేయాలి అని ఇప్పటికీ మేవాడ్ లాంటి ప్రాంతంలో బ్రాహ్మణ్ణి ఊచకోత కోస్తే ఇప్పటికీ అక్కడ మేవాడ్ ప్రాంతంలో దీపావళి జరుపుకోరు. కాశ్మీర్ పండితుల సంగతి ఏంటి? ఇట్లాంటి అనేకమైనటువంటి బ్రాహ్మణ సమాజం దేశం కొరకు, ధర్మం కొరకు ఎంతో త్యాగం చేసింది. ఒక్కసారి మీరు స్వతంత్ర ఉద్యమాన్ని గమనిస్తే చాలు, బాలగంగాధర్ తిలక్ ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది అనేకమైనటువంటి విషయాల్లో ఉద్యమాలు చేశారు, వితంతు ఉద్యమాలు చేశారు. దాంతో పాటుగా సతీ సహగమనం నుంచి అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కూడా ఇది వ్యతిరేకమైనటువంటిది, ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే దానికి తగ్గట్టుగా వ్యతిరేకంగా దానికి బ్రాహ్మణులే పనిచేశారు. మీరు మావోయిస్ట్ ఉద్యమం చూసినా, ఇటు సిపిఐ లాంటి ఉద్యమాలు చూసినా, ఇటు ఏ రకంగా ఆధ్యాత్మిక విప్లవం చూసినా, నాస్తికము ఆస్తికము అన్ని రకాల విప్లవాల్లో బ్రాహ్మణులు ముందుగా ఉన్నారు. ఇది బాగా మీరు గమనించాలి. బ్రాహ్మణుడి త్యాగం వెలకట్టలేనటువంటిది. అద్భుతమైనటువంటి సేవ, దేశానికి సేవ చేసినటువంటి గొప్ప జాతి బ్రాహ్మణ జాతి. ఆనాటి కాలంలో తక్షశిల లాంటి విద్యాలయాలన్నింటినీ కూడా తగిలేస్తుంటే, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి గ్రంథాలన్నీ తగలబెట్టేస్తుంటే తన మస్తిష్కంలో ఆ వేద విద్యను, శాస్త్ర విద్యనంతా కూడా నింపుకొని ముందు తరానికి అందించినటువంటి ఏకైక జాతి ఏది అంటే అది బ్రాహ్మణ జాతి మాత్రమే. ఈ రోజు మనం ఒక దేవుడికి దండం పెడుతున్నాం, ఒక దేవుడికి ధ్యాన శ్లోకం చెప్తున్నాం, ఏదో ఒక యాగం చేస్తున్నాం అంటే మేము చేసినటువంటి ఆ త్యాగము. కాశీలో ముష్కరులు, తురస్కులు దేవాలయాన్ని దేవాలయం దండయాత్ర చేయడానికి వస్తే బ్రాహ్మణులు బలిదానం చేసుకున్నారండి. ఇంత గొప్పనైనటువంటి జాతి బ్రాహ్మణ జాతి. ఈ బ్రాహ్మణ జాతి ఔన్నత్యం తెలుసుకోకుండా, బ్రాహ్మణ జాతి గురించి తెలుసుకోకుండా పురోహితమే గాని అర్చకత్వమే గాని మీరొక్కరే చేస్తారు అనడం నిజంగా అవివేకం. ఇది మీలాంటి పెద్దలు మాట్లాడేటువంటి మాటలు కావు. మాదిగ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చి భారత ప్రధానిని కూడా మెప్పించి మీరు మీ సఫలీకృతమయ్యారు. ఆ కోణంలో ఈ రోజు తప్పకుండా ఈ సమాజం నుంచి, ఈ వేదిక నుంచి మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నామంటే, ఎస్, పురోహితులుగా అర్చకులుగా బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కావాలని మీరు మాతో పాటు ఉద్యమం చేసేందుకు ముందరికి రావాల్సిందిగా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే చిన్న పిల్లలకు గుండె వైద్యం గురించి ప్రయత్నం చేశారు, మాదిగల గురించి ప్రయత్నం చేశారు, ఇంకా అనేకమైనటువంటి సామాజిక కోణాల్లో మీరంతా గొప్పలైనటువంటి కృషి చేశారు. ఇది కూడా బ్రాహ్మణ జాతి దేశం మొత్తంలో మాక్సిమం గా ప్రయత్నం చేస్తే ఒక 3% ఉండదు, 4% ఉండదు.
ఆ 3% లేని జాతి మీద ఒకసారి ఐలయ్య మొత్తుకుంటాడు, ఓడు ఇంకోటి పాట రాసి బాపనోడు బాణపట్ట ఏంద్రాన్ని వాడు మొత్తుకుంటాడు, ఇంకోటి ఇంకో రకంగా మొత్తుకుంటాడు. ఎందుకు మీకు ఇంత ద్వేషం? బ్రాహ్మణుడు సర్వేజన సుఖినో భవంతు అని మాట్లాడాడు తప్పించి ఏ రోజున ఎవరిని హింసించలేదు, కించపరచలేదు. కాబట్టి దయచేసి ఈ వేదికగా మేమందరం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం, బేషరతుగా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి ఉద్యమం దిశగా, ఎందుకంటే బ్రాహ్మణ జాతి తనను తాను రక్షించుకోవడానికి, తను రక్షించుతూ హిందూ జాతిని కూడా రక్షించడానికి ఒక ప్రయత్నంలో ఇది పెద్ద ఉద్యమం మీరే వేసినటువంటి మొదటి అడుగుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం, మా మీద, హిందూ సమాజం మీద మీరు వేసినటువంటి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ, దాంతో పాటుగా అనేకమైనటువంటి విషయాలు మీరు తప్పుగా మాట్లాడి ఉన్నారు, అవన్నీ కూడా ఒకసారి మీరు సరి చేసుకోండి. బ్రాహ్మణ జాతి ఔన్నత్యం చాలా గొప్పది. ఈ రోజు రిజర్వేషన్ల పుణ్యమా అని ఎంతమంది పిల్లలు మేము చదువుకొని మాకు మార్కులు రాక, మాకు ఉద్యోగాలు రాక, మేము చదువుకోలేక చచ్చిపోతున్న పిల్లల్ని మేము కన్నులారా చూస్తా ఉన్నాం. 90%, 95%, 99% మార్కులు వచ్చినా వీరికి ఉద్యోగం రాక, పై సీట్లు రాక అవస్థ పడుతూ పిల్లలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎవరు మూల్యం చెల్లించాలి? కాబట్టి దయచేసి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా తప్పకుండా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని కోరుతూ స్వస్తి.